హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మంచి తరగతి అమ్మాయి ఝాన్సీ థాట్స్. లాస్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారు కదండి, మా పిల్లలు ఇద్దరు కూడా హాస్టల్ నుంచి వచ్చేసారనమాట. సో మా ఇంట్లో అయితే పండగ ఎప్పుడో స్టార్ట్ అయిపోయిందండి. మా పిల్లలు ఎప్పుడు ఇంటికి వచ్చారో, ముఖ్యంగా హాస్టల్ నుంచి వచ్చే పిల్లలు మాత్రం ఇంటికి వస్తే అసలు ఆ పిల్లలకి కావచ్చు, ఇంకా పేరెంట్స్కి కావచ్చు, అదే ఫెస్టివల్ అని చెప్పాలి. సో వాళ్ళు లేకుండా మనం ఎలాంటి సెలబ్రేషన్స్ చేసుకున్నా కానీ అది మనం హ్యాపీగా ఎంజాయ్ చేయలేమండి. మీరు అంతకుముందు వీడియోలో నా బర్త్డే వీడియోలో కూడా చూసారు కదా, మా పిల్లలు లేకుండా నేను ఎంత ఫీల్ అయ్యాను. సో ఇంట్రెస్ట్ కూడా ఉండదండి పిల్లలు లేకపోతే ఏదైనా సెలబ్రేట్ చేసుకోవడం అనేది. కానీ మా ఇంట్లో అయితే భోగి ఈరోజు స్టార్ట్ అయిపోయింది. మా ఇంట్లోనే కాదు, అందరి ఇంట్లో కూడా భోగి ఈరోజే స్టార్ట్ అవుతుంది. సో మా ఇంటి ఓనర్ అయితే మాకు కాల్ చేసి 5:30కి 5కో ఏమో కాల్ చేసి ఇక్కడికి రమ్మన్నారండి, ఇలా భోగి మంట వేస్తున్నామని. ఇంకా మా పిల్లల్ని అయితే లేపేశాము. చూడండి అసలు ఎందుకు వచ్చామా అన్నట్టు, ఇంకా వాళ్ళకి ఇంకా నిద్రమంకు వదిలినట్టు లేదనమాట. దగ్గరికి వెళ్ళాయి సో మా హౌస్కి పక్కనే మా అత్తయ్య వాళ్ళ హౌస్ కూడా ఉంటుందండి. అసలు ఇది సోఫా అనమాట. అసలు ఈ సోఫాకి చాలా చరిత్ర ఉందండి. నా మ్యారేజ్కి కాకముందు అంటే 20 years బిఫోర్ అనమాట. సో అప్పుడు మా హస్బెండ్ ఇది కొన్నారండి. ఇది చాలా ఇష్టపడి కొన్నారనమాట. కానీ దీనికి చదులు పట్టి అలా మొత్తం ఇదైపోయి బయటే ఉంచేశారనమాట. దాన్ని ఈరోజు భోగి మంటలు వేశారు. ఎందుకో కొంచెం చూడంగానే కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే మా వారు అప్పట్లో కొన్నది కదా, సో కొన్ని మెమరీస్ ఉంటాయి కదా వాటితో. సో అందుకే నాకు అలా అనిపించింది అనమాట. కానీ దానివల్ల యూజ్ లేదు కాబట్టి వేసేసారు. ఇంకా మా లైన్ మొత్తం కూడా చాలా బాగుంటుందండి. కాకపోతే లైన్ మొత్తం సందడిగా అందరూ వచ్చి ఉంటారు, కానీ ఒకళ్ళకొకళ్ళకి మధ్య అంత మంచి రిలేషన్ అంత ఏమీ ఉండదండి. ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంటి ముందు ముగ్గు అయితే మాత్రం చాలా బాగా వేశారు. చూడండి ఎంత పెద్ద మంట వేస్తున్నారు. అక్కడ మొత్తం సందడిగా ఉంటుందండి. కానీ ఎవరు కూడా ఒకళ్ళకొకళ్ళు బాండింగ్ అంత ఎక్కువగా ఉండదన్నమాట. చూడండి ఎన్ని మంటలు ఉన్నాయి. సో ఇది చూసుకొని నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము. పిల్లలు ఇప్పటికే అమ్మమ్మ దగ్గరికి వెళ్దాం అని గొడవ చేస్తున్నారనమాట. మా అత్తయ్య కూడా ఇక్కడ లేరండి. మా ఆడబడుచు వాళ్ళు ఊరు వెళ్తే సో అక్కడికి వెళ్ళారనమాట. అక్కడ మంట వేస్తున్నారు. లేదంటే ఇక్కడ మా పిల్లలు వాళ్ళ నాయనమ్మతో కూడా కాసేపు ఉందామనుకున్నారు మంటకి హెల్ప్ చేయడానికి. కానీ కూడా ఇక్కడ ఉన్నామండి. ఖచ్చితంగా భోగి మంట అప్పుడు ఇక్కడ చూసుకొని ఖచ్చితంగా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తామండి. అక్కడ మా అమ్మ వెళ్ళినప్పుడల్లా అక్కడ టీ పెట్టిస్తుంది. భోగి మంట చుట్టూ అలా టీ తాగుతా మాట్లాడుతా స్పెండ్ చేస్తుంటాము. మేము వెళ్ళే దారిలో మా నాన్న కనిపించారు. వాకింగ్ అని బయలుదేరుతా. ఓల్డ్ మ్యాన్ బెల్ట్ వేసుకొని రెడీ అయిపోయి వెళ్తున్నావా? భోగి మంట ఎన్నింటికి వేసారు? 5ంటికి వేసారా? ఇప్పుడేనా? పెట్టారా మంట కాచుకోవాలి. బాగా చుట్టూ కూర్చొని చూడ మన లైన్ కూడా ఎంత బాగుంటుందా. బకెట్ కాలిపోతుంది. నానా కాలు పెట్టుకో, కాలు ఇది కాల్స్తున్నారా? ఏందమ్మా మంట ఏందమ్మా? అప్పుడే కొద్దిగా వేసావు ఎందుకని? ఇంకెప్పుడు వేసేది? అది కూడా ఆరిపోతుందా? మామయ్య లేలేదా? బాయ్ రావేంది బాయ్ నువ్వు? ఏంటి కాలిపోద్ది. లేదే కూర్చో.
నడి రోడ్లు పెడుతూ తెచ్చి మధ్యలో పెట్టినది ఏదయ్యా నువ్వు లాక్కొచ్చింది రాఘవయ్య గారు. మొత్తం అయిపోయా ఎవరిని ఊరకాయ పక్కన డబ్బులు ఇచ్చిపోద్దా ఏంది? నాకు టీ పెడుతుంది కదా. చెప్తా ఓ, మంట దెబ్బకి దెబ్బతో లేచిపోతున్నారు. నాన్న ఉండే వెనక్కేస్తుందా రా. ఒరే, ఏంది మనవు నాగమ్మ టీ తెస్తుంది. నాగమ్మ టీ తెస్తుంది. దాని నుంచో నాకుదా. ఓపెన్ చేస్తాయ్యా వాడు అల్లం అయింది నాకు మిగతాయి కూడా ఉన్నాయి. చల్లరి పత్తి ఉంది. సరే తీసుకోండి రా. వస్తుంది నాన్న, నువ్వు ఇటన్నా కూర్చోలే, ఇటు కన్నా కూర్చో నాన్న. ఇట్రా లేదంటే నాన్న అసలు ఆ పెద్ద కుర్చీ పెట్టి చిన్న స్టూల్ ఉంది కదా అత్త. రెండు మంటలు వేస్తారమ్మా మీరే. ఇదేంది ఇక్కడ ఒక మంట అట్ట అక్కడ. ఇదేంది అక్కడ వేయచ్చు కదా తీసుకొచ్చి. ఇక్కడ వైర్లు లేవనా? స్నాపా ఆపుతా డ్రెస్ ఏం కాలుస్తున్నావు కానీ అంత కొనిచ్చావు కదా అందుకే రే మీరు కూడా నించోండ్రా. చిన్న ఎక్కడ చూస్తుంటాడు వీడు. నించోండి నించోండి, అమ్మమ్మ దగ్గర నించోండి. తానా మా నానమ్మా కానీ అమ్మా అదిగో ఆడు ఉన్నాడు కదా. నాన్న లేసి వచ్చే లోపల మంట అయిపోయింది. ఇచ్చి పెట్టాలి ఒక్కడిని. ఏంది చల్లని నీళ్లు గారితో పుట్టోంది. వస్తుంది నాన్న, నువ్వు ఇటన్నా కూర్చోలే, ఇటు కన్నా కూర్చో నాన్న. ఇట్రా లేదంటే నాన్న అసలు ఆ పెద్ద కుర్చీ పెట్టి చిన్న స్టూల్ ఉంది కదా అత్త. రెండు మంటలు వేస్తారమ్మా మీరే. ఇదేంది ఇక్కడ ఒక మంట అట్ట అక్కడ. ఇదేంది అక్కడ వేయచ్చు కదా తీసుకొచ్చి. ఇక్కడ వైర్లు లేవనా? స్నాపా అయ్యే మంటకి నెగుట్లాలే కనపడతారు. ముగ్గురు మనుషులు ఉండారు ఆడ ఎవరో మరి. ఇక్కడ మా అక్షయ్య మా అన్నయ్య వాళ్ళ పాప ముగ్గేస్తుంటే మా పిల్లలిద్దరూ దాన్ని ఎగతాలు చేస్తున్నారండి. ఎంత కమెంట్ చేస్తున్నారో చూడండి. బాగా వేసింది. బోక్కొండ్రా నీకు గాలిపటాల మీద పూలు ఎందుకు వచ్చినాయి అమ్మా? డిజైన్ నువ్వు అంతే అంతేలే అక్షయ్య, అది కరెక్ట్ అని వేసింది. బోక్కొండ్రా బోక్కొండరా నాయన. చూడు మీ అత్త కూడా ఎక్కువ బోక్కొండ అంటది. బాగా వేసినావు అక్షయ్య, అంతే. చూడు ఎంత బాగా అయిపోతే ఎంత మంది వచ్చి చూస్తారు. మీ ఇంటి ముందు వేసింది చూడు ఒకసారి. రంగులు కూడా వేసింది. మంట పెట్టి ఇదిగో అగ్గి పెట్టా. అసలు నేర్చుకోకుండా వేస్తున్నట్టే గొప్ప. గ్రేట్. ఆకులు చూడు ఎంత ఈనంగా వేస్తుంది. చెట్లు అది సైడ్ కూడా బాగానే వేస్తుంది. పదన్నా. ఈ రోజే మేము మధ్యాహ్నం 11 గంటలకి కొత్తపట్నం అయితే వెళ్తున్నామండి బీచ్కి. ఇలా అందరం కలిసి వెళ్తున్నాం అనమాట. అన్ని ఫ్యామిలీస్ కలిసి ఒక ఆటోలో బండిలో ఇంకా ఎలా ఉంటే అలా అందరం కలిసి వెళ్తున్నాము. రారా అయింది మీరు.
మీరు పిల్లలందరూ వెనక్కి వెళ్తే బాగుంటది. యాక్చువల్లీ మా హస్బెండ్ ఉంటే మేమందరం కూడా కార్లో వెళ్ళే వాళ్ళమండి. కానీ మా హస్బెండ్కి ఆఫీస్ వర్క్ ఉంది. నెక్స్ట్ ఈ ఫెస్టివల్ మొత్తం అయిపోయిన తర్వాత కనుమ రోజు ఈవినింగ్ చెన్నై హాస్పిటల్కి వెళ్ళాలి. అక్కడ ఒక 3 days. సో ఇన్ని లీవ్స్ తీసుకోవాలి కాబట్టి ఆయన భోగి రోజు రాలేకపోయారండి. లేదంటే లాస్ట్ టైం అయితే భోగి రోజు మేము లాస్ట్ టైం కూడా బీచ్కి వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ అందరం కలిసి చేసుకుంటామండి రోజు. ఈ 3 రోజులు కూడా మా ఫ్యామిలీస్ అన్నీ కలిసి చేసుకుంటాం అనమాట. ఇప్పుడు స్టార్ట్ అయిపోయాము. అసలు ఉన్న నలుగురైనా సరే చాలా హ్యాపీగా ఉంటారండి. ఇంకా రేపైతే మాత్రం గేమ్స్ పెట్టుకోవాలని అనుకుంటున్నాము. సో ఎవ్రీ ఇయర్ జరిగే ప్రాసెస్ అనమాట ఇది. చాలా బాగుంటుంది. ఈ 3 రోజులు 3 రకాలుగా మేము ఎంజాయ్ చేస్తామండి. సో ఈరోజు ఇలా బీచ్కి వెళ్తాము. రేపు ఒకటి ఎల్లుండి డాన్స్ ప్రోగ్రామ్ అనమాట. సో ఈ వీడియోస్ అయితే మిస్ కావద్దు. వాళ్ళు అందరూ వస్తారు కలిసి వస్తారు. హ్యాపీగా ఎవరు లేరప్పా, మంచిగా ఉండొచ్చు. యాక్చువల్లీ ఇప్పుడు టైం 12 అయిందండి. కొంచెం ఎండగానే ఉంది. 11:30 అలా అయిందనుకుంటా. ఎండగానే ఉందండి. సో అందరము ఇక్కడికి వచ్చేసాము. ఎప్పుడు కూడా ఇంకా చాలా మంది వచ్చేవాళ్ళు. కానీ టూర్ అంటే పండగ ముందు ఒక టూర్ అయితే ప్లాన్ చేసుకున్నారు, ఒక 3 ఫ్యామిలీస్. సో అందువల్ల చాలా మంది రాలేదండి. లేదంటే ఇంకా బీభత్సంగా ఉండేదన్నమాట. లాస్ట్ ఇయర్ అయితే సూపర్. అసలు ఎంత మంది వచ్చారో అసలు మొత్తం కూడా నిండిపోయారనమాట. సో వీళ్ళందరినీ నేను వీడియో తీస్తున్నాను. చూడండి మా లేడీ గ్రూప్ ఎలా ఉందో. ఇంకా చాలా మంది మిస్ అయ్యారు. ముఖ్యంగా మా తోడుకోడలు అసలు రాలేకపోతుందండి 3 పండుగలకు కూడా. ఎందుకంటే వాళ్ళు నెదర్లాండ్లో ఉన్నారు. మేము చాలా అంటే చాలా మిస్ అయ్యాను నేనైతే మాత్రం. సో ఉంటే ఇంకా హ్యాపీగా ఉండేది. తల్లి నువ్వు మళ్ళీ మునిగిన తర్వాత ఇలా ముఖాలు చూడండి ఎలా ఉంటుంది. ఇప్పుడే చూడండి అంట అమ్ముకున్నారు. నేను ఇంటికి చెప్తాను. అందరూ చక్కగా ఎంజాయ్ చేస్తుంటే వీళ్ళేంటో గవ్వలు ఏరుతున్నారు. ఏంటో నాకైతే అర్థం కాలేదు అసలు గవ్వలు ఎందుకు ఏరుతున్నారో. అయ్యా
ఏమే బాహుబలిలో దేవసేన ఏరినట్టు పుల్లలు ఏరినట్టు ఏంటి ఏరుతున్నావే ఏరయ్యా ఓ ఏం చూపించు ఫ్రెండ్స్ మనమైతే గవ్వలు సంపాదించాము మా దేవసేన పార్ట్ 1 దేవసేన. అందరూ చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారండి. కానీ జనాలు మాత్రం తక్కువగా ఉన్నారనమాట. మా వాళ్ళు ఇంకా డబల్ ఉండేవాళ్ళు, ఈసారి కొంచెం తగ్గారు. కానీ కనుమ రోజు డాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది, అందులో మాత్రం అందరూ పార్టిసిపేట్ చేయబోతున్నారనమాట. వాళ్ళు జర్నీకి బాగా ఇదిగా ఉండి కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు. నేనైతే ఇక్కడ గట్టు నుండి అందరినీ వీడియోస్ తీస్తున్నానండి. ప్రతిసారి వీడియో ప్రోగ్రామ్ మాత్రం నేనే తీసుకుని ఉంటాను. ఇంకా నాకు తోడు మా తోడుకోళ్ళు కూడా ఉండేది. ఇక్కడ అయితే మా నాగలక్ష్మిని మా అన్నయ్య పట్టుకొని లాగుతున్నాడండి. సో ఇలాంటివన్నీ క్యాప్చర్ చేస్తుంటాను అనమాట. ఇలాంటి వీడియోలు ఎవరి దగ్గర లేని వీడియోలన్నీ మా దగ్గరే ఉంటాయి. నేను మా తోడుకోళ్ళు ఇద్దరం కవర్ చేస్తూ ఉంటాము. కానీ నేనైతే ఈసారి లోపలికి వెళ్ళలేదండి, మా హస్బెండ్ కూడా లేరు కదా, సో అందుకే నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. నేనైతే చక్కగా వెళ్ళిన వీడియోలు తీస్తున్నాను. అందరినీ కూడా జంటలుగా అందరినీ తీస్తున్నానండి. కొంచెం బాగా నన్నైతే చాలాసేపు లోపలికి రమ్మని గోల్ చేస్తూ ఉన్నారు. నేను ఈ వీడియో తీసొస్తానని చెప్పి లోపలికి వెళ్ళలేదనమాట. ఇలా అంజనీ వస్తే మా కజిన్ ఇలా ఫోటో దిగాము. సో నేనైతే బయట ఉండి వాళ్ళు చేసే ఎంజాయ్మెంట్ని చూసి నేను ఎంజాయ్ చేస్తున్నాను. వీడియో అయితే మాత్రం చాలా లెందీగా ఉండబోతుందండి. ఎందుకంటే నేను కంటిన్యూస్గా వీడియోస్ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా వీడియో తీస్తూనే ఉన్నాను. సో ఇవన్నీ కూడా మెమరీస్ కోసం నేను ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ అలానే పెట్టానండి. ఫ్యూచర్లో ఎప్పుడైనా చూసుకోవడానికైనా బాగుంటుందని, సో కట్ చేసి కాకుండా. సో అందుకే ఇది చాలా మందికి బోరింగ్ అనిపించవచ్చు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం హ్యాపీగా స్కిప్ చేసుకోవచ్చు. ఇంకా చూడాలి అనుకుంటే మాత్రం పిల్లల ఎంజాయ్మెంట్ ఇవన్నీ కూడా ఫ్యామిలీ ఎంజాయ్మెంట్ ఎలా ఉండాలో చూడాలనుకుంటే మాత్రం వీడియోని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా మా కజిన్స్ పిల్లలండి. అసలు మామూలుగా ఉండదనమాట, సొంత అన్నదమ్ములలాగా ఉంటారు. సంక్రాంతి వచ్చిందంటే మాత్రం అసలు వీళ్ళకి హద్దు అదుపు ఉండదనమాట, అలా ఉంటారనమాట. చాలా బాగుంటారండి. చెప్పాను కదా, సొంత బ్రదర్స్ కూడా ఇలా ఉండరు. మాక్సిమం మా ఫ్యామిలీస్లో అందరూ ఎక్కువ అబ్బాయిలే ఉన్నారు. చూడండి అందరూ కలిసి మా చిన్నోడి మీద వాటర్ ఎలా చల్లుతున్నారో. సో ఇలా ఉండదండి అసలు. అందుకే పిల్లలకు కూడా సంక్రాంతి అంటే చాలా ఇష్టము. ఇది ఎంజాయ్మెంట్ కోసం ఓన్లీ పెట్టింది కాదండి. చాలా ఫ్యామిలీస్ అంటే మేము ఒక 10 years బ్యాక్ ఈ సంక్రాంతిని స్టార్ట్ చేసాం ఇలా. మా తాతయ్య ఫ్యామిలీ అనమాట, అంటే నాన్న ఫ్యామిలీ. వాళ్ళకి 6 పిల్లలండి. సో వాళ్ళ జనరేషన్ మొత్తం కూడా వాళ్ళ పిల్లలు అలా మేమందరం కూడా ఒక 50 members అబోవ్ దాకా ఉంటాము. సో ఈ 3 days కంటిన్యూస్గా ఈ ఫెస్టివల్స్ని మాత్రం అందరం కలిసి జరుపుకుంటామండి. ఒకరోజు బీచ్కి, ఒకరోజు గ్రౌండ్కి, ఇంకో రోజు ఒక స్టేజ్ కట్టుకుని డాన్స్ ప్రోగ్రామ్ లాగా. సో దానిలో భాగంగా భోగి రోజు మాత్రం మేము ఎప్పుడు కూడా బీచ్కి ప్రిఫర్ చేస్తామన్నమాట. సో ఎవరికైతే కుదురుతుందో అందరూ మ్యాక్సిమం వస్తారండి. ఈసారి కొంచెం స్ట్రెంత్ తగ్గిందనమాట. ఎందుకంటే చెప్పాను కదా, టూర్కి వెళ్ళారు చాలా మంది. సో బాగా అలసిపోయి ఉన్నారు. ఈరోజు మార్నింగే వచ్చారనమాట, బాగా అలసిపోయి. ఇంకా మా తోడుకోళ్ళ వాళ్ళు కూడా లేరు. సో చాలా మంది తగ్గిపోయారండి. సో అందుకే కొంతమంది అయినా సరే పిల్లలు అయితే మాత్రం చాలా బాగుంటారండి. ఈ రోజులో చెప్పాను కదా, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల పిల్లలు వాళ్ళకి టైమింగ్ కానీ, ఇంకా ఓవర్ టెన్షన్స్ కానీ, ఇంకా మనకైనా వర్క్ స్ట్రెస్ కానీ ఇవన్నీ కూడా అసలు చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఒకళ్ళు ఓన్ సిస్టర్స్ పిల్లలే బ్రదర్స్ పిల్లలు ఇలా కలిసి ఉండడం అనేది చాలా తక్కువ అనమాట. సో ఇలాంటి సమయంలో
మేము అసలు కజిన్స్ అండి, మేము ఓన్ కూడా కాదు, కజిన్స్. సో మా పిల్లలు వీళ్ళకి యాక్చువల్లీ ఈ సంక్రాంతి బిఫోర్ అయితే ఒకళ్ళకొకళ్ళు పెద్దగా తెలియదు అనమాట. జస్ట్ ఎక్కడైనా ఎదురొచ్చినా కానీ పెద్దగా పలకరించుకోరు. కానీ ఎప్పుడైతే ఈ సంక్రాంతి స్టార్ట్ చేసామో అప్పటి నుంచి 3 రోజులు కలిసి వీళ్ళు తిరుగుతూ ఉంటారు. ఇంకా ఎవరు ఏంటి, ఎవరు బాబాయి, పిన్ని, పెద్దమ్మ, తాతయ్య ఇవన్నీ కూడా తెలిసాయన్నమాట వాళ్ళకి. అందుకే ఇంత బాండింగ్ కూడా వచ్చిందండి. సో అందుకే నేను దీన్ని మాత్రం ఎంకరేజ్ చేస్తుంటాను. చూసారు కదా, ఇంకా మా తర్వాత తరం కూడా వీళ్ళు మా పిల్లలు ఎంత బాగా చేస్తున్నారో. సో ఇక్కడ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తారండి, చాలా బాగుంటుంది. వాళ్ళ మధ్య బాండింగ్ కూడా చాలా బాగుంటుందండి. మా పిల్లలు అంటుంటారు అనమాట, మీరు కంటిన్యూ చేసిన దాన్ని మేము కూడా కంటిన్యూ చేస్తామని. సో ఫ్యూచర్లో వాళ్ళు ఎక్కడున్నా కానీ, మ్యారేజ్ అయినా, ఫ్యామిలీ సెటిల్ అయినా కానీ వాళ్ళు మాత్రం అందరూ వచ్చి కలిసి ఈ సంక్రాంతి కోసం ఏ విదేశాల్లో ఉన్నా, ఏ రాష్ట్రాల్లో ఉన్నా కానీ ఈ సంక్రాంతికి మాత్రం రావాలని నేనైతే అనుకుంటున్నానండి. ఈ థీమ్ అదే అనమాట. అందుకే నెక్స్ట్ ఇయర్ నుంచి మా తోడుకోళ్ళ వాళ్ళని కూడా ఖచ్చితంగా సంక్రాంతికి అయితే రావాలని అనుకుంటున్నానండి. ఎంతైనా సరే మాకు ఓన్ ఫ్యామిలీ అంటే మా తోడుకోళ్ళ వాళ్ళే కాబట్టి, మేము ఒక ఫ్యామిలీ కాబట్టి. సో వాళ్ళు మిస్ అయ్యారండి, ఈసారి మాత్రం వాళ్ళు మిస్ కాకూడదు. ఆ మిస్సింగ్ అనేది మాకు చాలా ఎక్కువ ఉందన్నమాట. అది మాకు సంక్రాంతి స్టార్ట్ అయిన తర్వాతే తెలిసింది. ఇంట్లో చక్కగా పిల్లలందరూ వచ్చి ఉండేవాళ్ళు, ఇలా ఇక్కడైతే ఆడుకుంటూ ఉండేవాళ్ళు. నేను మా తోడుకోళ్ళు ఫోటోలు తీస్తూ ఉండేవాళ్ళం. చాలా బాగుండేది అనమాట. నేను ఇక్కడ ఫోటోలో లేని ఇక్కడ, అదే మా తోడుకోళ్ళుగా ఉంటే నేను ఈ ఫోటోలో నన్ను తీస్తూ ఉండేది, నన్ను తను తీసేదనమాట. సో నేను బయట నుంచి తీస్తున్నాను కదా, సో నన్ను తను తీస్తుండేది, నేను తను తీస్తుండేదాన్ని, అలా అనమాట. సో అంత బాగుంటుందండి. నెక్స్ట్ ఇయర్ మాత్రం మేము మిస్ కాకూడదు. మా ఫ్యామిలీ అందరూ మిస్ అయ్యారండి. అసలు పిల్లలు కానీ, మా హస్బెండ్ కానీ చాలా మిస్ అయ్యారు. వాళ్ళ తమ్ముడితో దిగిన ఫోటో అయితే ప్రొఫైల్గా కూడా పెట్టుకున్నాడు అనమాట, గుర్తొచ్చి. అసలు అంత మిస్ అయ్యామన్నమాట. అది ముందు తెలియలేదు, కానీ స్టార్ట్ అయిన తర్వాత, ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. కానీ నెక్స్ట్ ఇయర్ మాత్రం తప్పకుండా మేము కలిసి చేసుకోవడానికి ట్రై చేస్తామండి. వాళ్ళ ఫ్యామిలీ వస్తే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ సంక్రాంతి, కనుమ కూడా ఉన్నాయి కదా, అవి కూడా మిస్ కాకుండా చూడండి, చాలా బాగుంటాయి. లాస్ట్ కనుమ రోజు అయితే అసలు మొత్తం సెలబ్రేషన్స్ అనమాట. మా అన్నయ్య, వదిన, సో చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. అసలు ఏమీ సిగ్గు బిడియం అలాంటివి ఏం లేకుండా హ్యాపీగా చిన్నపిల్లలు అయిపోతారు. సో అదే అనమాట దీని స్పెషల్. సో నేనైతే ఇంకా వాయిస్ ఓవర్ అయితే నేను మధ్యలో ఎక్కువగా ఇవ్వనండి. సో కంటిన్యూగా వీడియో అయితే చూడండి. బోర్ కొట్టిన వాళ్ళు స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. లాస్ట్కి వెళ్ళి చూడండి బోర్గా ఉంటే మాత్రం. సో దీని తర్వాత లంచ్ అనమాట. సో అది కూడా మేము బయట నుంచి ఆర్డర్ పెట్టుకొని తెచ్చుకుంటాము. సో అందరం మీద మనీ వేసుకుంటాము, ఎంత అనేది అందరం ఎవరెంత ఇవ్వగలరో అంత మనీ వేసుకొని చేసుకుంటామండి. ఒకళ్ళ ఖర్చు, ఇద్దరు ఖర్చులు కాదనమాట. చూడండి ఎంత చిన్నపిల్లలాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో కంటిన్యూగా చూస్తూనే ఉండండి. రండి, పిలువు జ్యోతి, వాళ్ళందరినీ పిలువు. వామ్మో, ఈ జంటలు ఎవరమ్మా? ఇదొక జంట. ఏంది ఇది పడిపోయింది ఈ జంట? వీళ్ళొకళ్ళు ఓ బాహుబలిలు వస్తున్నారు. ఎవరు ఫస్ట్? ఓ ఏది అడ్డంలే, ఏది రండి. వావ్ సూపర్, ఇది ఇలాంటి పిక్స్ కదరా దిగాల్సింది. అప్పుడు నువ్వు కూడా పడతావు, వాడు ఆల్రెడీ పట్టుకుని ఉన్నాడు కాబట్టి నేను సపోర్ట్ అరే రే రే రే
కొట్టుకుంటారండి. అడలే 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 దరిద్రులారా, నా ఫోన్ రా ఎదవలారా. చీ దగ్గరికి రండి, దగ్గరికి. అదే అలా 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 వస్తుంది చూడు, అలా వచ్చి చూడండి. వెనక్కి రండి, అలా వచ్చి దగ్గరికి. చీ 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 చీ. ఆగరా, వెనక్కెళ్ళు వెనక్కెళ్ళు వెనక్కెళ్ళరా. నువ్వు నిన్ను తీనైతే నేను వీళ్ళ ముగ్గురునే తీస్తాను. అదే అమ్మా అమ్మా ఆగు, ఓవర్ యాక్షన్ ఆపమ్మా. ఓకే, కాళ్ళు చాపండి, కాళ్ళు ఇలా చాపండి. అది అలాగా నేను బాసా పట్లు వేసుకున్నారు భోజనాలకు కూర్చున్నట్టు. అది గుడ్. ఓకే వీళ్ళు ఏదో కొత్త పల్టీలు కొడుతున్నారు.
నరాలు పడతాయి రా వరకు మనకు రాదా కబడ్డీ ఆడే పడితే అమ్మో, మామూలు గేమ్లు ఆడట్లా. వాడు ఎంతున్నాడమ్మా నడువు నెప్పుంటానికి. వీడి ఇంకా చిక్కిందే అని చెప్పి ఇంకెక్కడికి పైకి ఎక్కుతున్నాడు. ఏంటి ఎందుకమ్మా పిలిచేది? ఏ ఆపు. ఎందుకు పిలిచే? చక్కగా ఆడుకుంటుండే. ఒక్క తనదన్నాడు బోళం పడేటట్టు. అది నీళ్ళు కాబట్టి సరిపోయింది, లేదంటేనా వాడిని దాన్ని వీడు అలసిపోయాడు. చాప పిల్లలు దూకినట్టే దూకుతున్నారు. జంటలు పోయి ఈ జంటలు వచ్చారమ్మా. ఏందమ్మా వచ్చింది ఎందుకు? అప్పుడే రమ్మని నీ గోళ. నువ్వు ఆడుకోవు, ఆడుకునే వాళ్ళని ఆడుకోనివ్వవు. మీ వాడు అలసిపోతాడా? వాడి బదులు దూకైతే అలా అంత సున్నితంగా చూడవాక.
ఏమ్మా వచ్చేస్తున్నారా? అయిపోయిందా? ఎందుకు మోకాలు ఎందుకు గుద్దుకుంది? అయ్యే మా ఆయన చేసిన పని. ఏం చేశాడు? అవి పట్టుకొని లాగేలేక ఆ మోకాలు కిందకి పట్టుకుంది, కిందకి లేచి పైకి లేచి. అలసిపోయేస్తున్నారు. ఏంది అమ్మాయి మోకాలు ఏంది? బాయ్ ఏంది అమ్మాయి మోకాలు ఏంది? పనికి రాకుండా చేస్తావంట. నేను దిగలమ్మా, దిగలే. రండి, ఇంకా రండి. ఏ శేషు అసలు లేటుగా వచ్చావు? ఇప్పుడు చూడండి మా పేరు చాలా బాగున్నాయి చెప్పిన కాకంటే. సరే చూడండి మేము మునిగా ఈ డబ్బా 10 రూపాయలు పడింది మా. నాకు సంబంధం లేదు. నువ్వే కొరవయ్యావు. తిన్నావు ఇవన్నీ
మరి పెరుగు చట్నీ ఏది పెరుగు చట్నీ ఇదిగో ఐస్ క్రీమ్ తెగ తినేస్తున్నారు. తింటాడు వాడు. చక్కగా లంచ్ చేసేసి మంచిగా తేగలు చెరుకులు అన్నీ తెచ్చుకున్నాము. ఇంకా కొంతమంది అయితే మొక్కజొన్న కండలు ఐస్ క్రీమ్స్ మొత్తం ఎవరికి నచ్చని వాళ్ళు హ్యాపీగా తినేశారండి. బాగా అలసిపోయి తడిచిపోయి ఇంత పెద్ద ఇసుకతో బాగా అందరూ ఇళ్ళకి వచ్చారనమాట. సో ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంటి ముందు ఆల్రెడీ సంక్రాంతి ముగ్గు అయితే వేసేసారు. సో దాదాపు నైట్ పూట వేసుకుంటారు కదా చాలా మంది. ఇంటి ముందు అయితే ముగ్గు చాలా బాగుందండి, అసలు బాగా వేస్తారనమాట. ముందు వైపు ముగ్గున్నా కానీ ఇక్కడ మళ్ళీ మంచి ముగ్గేశారు. సో ఇది మా హౌస్ ముందనమాట. తర్వాత రేపు సంక్రాంతికి ఏం జరుగుతుందో రేపు వీడియోలో చూడండి. ఇంకా లాస్ట్ ఫొటోస్ కూడా నేను పెట్టానండి. సో వీడియో లాస్ట్లో మాత్రం పిక్స్ ఉన్నాయి, అవి కూడా తప్పకుండా చూడండి. ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చేసారు. సో మా పిల్లల తర్వాత వెంటనే మా హస్బెండ్ కూడా వచ్చేసారు అనమాట ఈ రోజు నైటే. నేను కెమెరా పెడుతుంటే ఆ కెమెరాను కొడుతున్నారు. సో ఈ షర్ట్స్ అయితే ఎస్పెషల్లీ దీని గురించి చెప్పాలండి. ఇది మా అక్క కొడుకు రాహుల్ అనమాట. వీళ్ళకి కజిన్ అవుతాడు, మా కజిన్ వాళ్ళ బాగుంది. సో తను తీసిచ్చాడు. ఇదైతే మా పెద్ద అబ్బాయి బర్త్డేకి తీసిచ్చాడు అనమాట. వాడి బర్త్డే ఆల్రెడీ అయిపోయింది, కానీ ఆ టైంలో వాడు హాస్టల్లో ఉన్నాడు. సో అప్పుడు మిస్ అయింది కదా అని చిన్నోడి బర్త్డే కూడా తీసిచ్చాడండి. ఆ సెలబ్రేషన్ కూడా నేను వీడియోలో పెట్టాను కదా. సో పెద్దోడు ఏంటంటే హాస్టల్లో ఉన్నాడు, అప్పుడు తీసివ్వలేకపోయాను కదా అని చెప్పేసి అది గుర్తుపెట్టుకొని మళ్ళీ ఇప్పుడు ఎక్స్ట్రా షర్ట్ తీసాడు అనమాట. ముగ్గురు కలిసి ఒకే రంగు తీసుకున్నారండి, ఇదే బ్లూ కలరు. ముగ్గురు కలిసి ఒకసారి వేసుకుంటారు. అప్పుడు వీడియో తప్పకుండా చేసి మీకు సెండ్ చేస్తాండి. కానీ ప్రతిసారి ఇలా వాడు బట్టలు తీసివ్వడం కూడా కొంచెం ఇబ్బందిగా అనిపించింది. కానీ ఈసారి మాత్రం నెక్స్ట్ నేను తీస్తానండి, వీళ్ళ ముగ్గురు కలిపి ఒకేలాంటివి. సో ఈ పిక్స్ అయితే మాత్రం మనకి కొత్తపట్నం బీచ్కి వెళ్ళాం కదా, ముందు చూసారు కదా. సో ఆ పిక్స్ని మళ్ళీ నేను లాస్ట్లో యాడ్ చేస్తానని చెప్పాను కదా. సో ఈ పిక్స్ ఇవేనండి. సో ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, పిక్స్ అన్ని కూడా మీకు స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఈ వీడియో అయితే ఇంతేనండి. రేపటి వీడియో కోసం వెయిట్ చేయండి, ఏముంటుందో ఉండదో కానీ తెలియదు. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో చూసి మీరు కూడా నెక్స్ట్ సంక్రాంతిని ఇలానే సెలబ్రేట్ చేసుకోవాలని మీ ఫ్యామిలీస్తో కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.